తరబడి పెండింగ్ లో ఉన్న వేతనాలను చెల్లించాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ గ్రామ పంచాయతీ ఎంప్లాయీస్ అండ్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో శుక్రవారం నల్గొండ పట్టణంలోని స్థానిక తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా సిఐటియు మండల కన్వీనర్ పోలీస్ సత్యనారాయణ మాట్లాడుతూ గ్రామ పంచాయతీ కార్మికుల సమస్యల పరిష్కారం కోసం ఈ నెల 27, 28 తేదీల్లో రాష్ట్రంలోని అన్ని మండల తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నాలు చేపట్టడం జరుగుతుందని తెలిపారు. జిల్లాలోని గ్రామ పంచాయతీ కార్మికులకు గత కొన్ని నెలలుగా వేతనాలు చెల్లించడం లేదని, ప్రభుత్వం తక్షణమే స్పందించి పెండింగ్ లో ఉన్న వేతనాలను అందించాలని ఆయన డిమాండ్ చేశారు. అదేవిధంగా అర్హులైన బిల్ కలెక్టర్లను, కారోబార్లను జూనియర్ అసిస్టెంట్ గా ప్రమోషన్ ఇవ్వాలని, రిటైర్మెంట్ అయిన గ్రామ పంచాయతీ కార్మికులకు రిటైర్డ్ బెనిఫిట్ కింద 5 లక్షలు చెల్లించాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు. అదేవిధంగా ప్రమాదంలో మృతి చెందిన గ్రామ పంచాయతీ కార్మికుల కుటుంబాలకు 10 లక్షలు చెల్లించాలని, ఫిబ్రవరి నెలలో గ్రామ పంచాయతీలకు ప్రత్యేక బడ్జెట్ కేటాయించి గ్రామ పంచాయతీ కార్మికులందరినీ పర్మనెంట్ చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. గ్రామ పంచాయతీ కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను తక్షణమే పరిష్కరించాలని, లేని ఎడల నిరవధిక సమ్మె చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా యూనియన్ నాయకులు తిరిగి ఎల్లేష్, కాశిమల్ల రవి, బిక్కుమల్ల రేణుక, బోగరి సైదులు, పోలె నాగమణి, కుర్తాల లింగమ్మ, పాలడుగు లింగయ్య, మాతంగి రాములు, వెంకటయ్య, అనిల్, నరసింహ, ఎల్లమ్మ, సైదమ్మ, కళావతి, గోరాబి, సాయమ్మ, ముత్తయ్య, లక్ష్మి తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ గ్రామ పంచాయతీ ఎంప్లాయీస్ అండ్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర పిలుపులో భాగంగా ఈరోజు డిసెంబర్ 27, 28 తారీఖు టోకెన్ సమ్మె పిలుపులో భాగంగా కార్మికులందరూ పెద్ద ఎత్తున రాష్ట్రంలో అన్ని మండల కేంద్రాలలో ధర్నాలు నిర్వహిస్తూ ఉన్నారు. ఈ టోకెన్ సమ్మె యొక్క ముఖ్య ఉద్దేశము గ్రామ పంచాయతీ కార్మికులకు అనేక సందర్భాలలో నెలల తరబడి పెండింగ్ వేతనాలు ఉంటున్నాయి. ఈ పెండింగ్ వేతనాల కోసం ధర్నాలు చేయాల్సి పరిస్థితి ఏర్పడుతుంది. ఏ ప్రభుత్వాలు వచ్చినప్పటికీ కూడా పెండింగ్ వేతనాలు లేకుండా రెగ్యులర్ గా వేతనాలు ఇవ్వడం లేదు. ఈ వేతనాల గురించి ధర్నాలు చేయాల్సిన దుస్థితి ఈ ప్రజాపాలనలో కూడా దాపురించింది. ముఖ్యంగా పెండింగ్ వేతనాలు వెంటనే రిలీజ్ చేసి ప్రభుత్వం ఎన్నికలలో ఇచ్చినటువంటి హామీని ఏదైతే కార్మికులందరినీ పర్మనెంట్ చేస్తామని చెప్పారో అది వెంటనే ఈ అసెంబ్లీ సమావేశాల సందర్భంగా అమలు చేయాలి. ఫిబ్రవరిలో గ్రామ పంచాయతీ కార్మికులకు ప్రత్యేక బడ్జెట్ కేటాయించి గ్రీన్ ఛానల్ ద్వారా వేతనాలు చెల్లించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాము. అట్లాగే గ్రామ పంచాయతీకి అనేక రకాలుగా సేవలు అందించి రిటైర్మెంట్ అయిపోతే 60 సంవత్సరాలు దాటిపోయినాక ఒకవేళ దిగిపోవాల్సి వస్తే ఎలాంటి ఏది లేకుండా కూడా దిగిపోవాల్సిన పరిస్థితి. వాళ్ళ శ్రమ మొత్తం, వాళ్ళ వయసు మొత్తము గ్రామ పంచాయతీకి దారపోసి చివరిలో చేతులు ఒళ్ళో పెట్టుకొని పోవాల్సిన దుస్థితి దాపరించింది. మేము డిమాండ్ చేస్తా ఉన్నాం సిఐటియుగా, ఎవరైతే గ్రామ పంచాయతీ కార్మికులు రిటైర్ అవుతా ఉన్నారో రిటైర్మెంట్ బెనిఫిట్ గా 5 లక్షలు ఈ రోజు ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాము. అట్లాగే ప్రమాద బీమా లేదు. ఈ జీవో 51 ప్రకారము మల్టిపుల్ వర్కర్ గా తమకు అనుభవం లేని పనులు చేయడం వలన అనేక ఇబ్బందులు, ప్రమాదాలు అయితే ఉన్నాయి. ప్రమాదాలు జరిగి అనేక మంది చనిపోవడం కూడా జరిగింది. వాళ్ళ కుటుంబాలు రోడ్డున పడిన పరిస్థితి దాపురించింది. మేము అడుగుతున్నాము, పని చేసి ఎలాంటి ఉద్యోగ భద్రత లేకుండా ఉన్నది. దానికి తగ్గట్టుగా ప్రమాద బీమా సౌకర్యము 10 లక్షల రూపాయలు కల్పించాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాము. అట్లాగే బిల్ కలెక్టర్ని, కారోబార్లను అర్హత కలిగిన వారందరినీ కూడా జూనియర్ పంచాయతీ కార్యదర్శులుగా గుర్తించి ప్రమోషన్ ఇవ్వాలని చెప్పేసి మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాము. అట్లాగే ఎన్నికల ముందు గత ప్రభుత్వం హయాంలో, టీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో సమ్మెలు చేస్తుంటే కాంగ్రెస్ నాయకులందరూ కూడా గ్రామ పంచాయతీ కార్మికుల సమ్మె శిబిరాలను సందర్శించి ఈ టీఆర్ఎస్ పరిపాలన దుర్మార్గంగా ఉంది, కార్మికుల పట్ల దుర్మార్గంగా వ్యవహరిస్తున్నది, మేము అధికారంలోకి వస్తే ఈ చిన్న వేతనానికి మీరు పని చేస్తున్నారా, 9,000 కోడ్ చేస్తుంది ఈ రోజు అని చెప్పేసి అన్ని రకాలుగా మాట్లాడింది. ఇప్పుడు అధికారంలోకి వచ్చిండ్రు, సంవత్సర కాలం పూర్తవుతుంది. అనేక రకాలుగా దఫాదఫాలుగా మెమోరాండాలు ఇచ్చాము, ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయాము, మంత్రి గారి దృష్టికి తీసుకుపోయాము. కానీ ఇప్పటి వరకు కూడా ఎలాంటి స్పందన లేదు. ఈ అసెంబ్లీ సమావేశాల సందర్భంగా ఖచ్చితంగా కార్మికులందరికీ కూడా పర్మనెంట్ చేసి మీరు ఇచ్చిన ఏదైతే ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టుకున్నారో దాన్ని అమలు చేయాలని చెప్పేసి మీ సందర్భంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. లేకపోతే రాబోయే రోజులలో నిరవధిక సమ్మె చేయడానికి కూడా వెనకాడబోమని చెప్పేసి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం.